9 టీవీ నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. చిక్కడపల్లి పిఎస్ లో దాదాపు 2 గంటలకు పైగా అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్షి యాదవ్, ఏసీపీ రమేష్, సిఐ రాజు నాయక్. తొక్కిసలాట కేసుపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ను సంధ్యా థియేటర్ కు తీసుకువెళ్తామని ముందే నోటీసులో చెప్పారు పోలీసులు. కాసేపట్లో సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ ను తీసుకువచ్చే అవకాశం ఉంది. సంధ్యా థియేటర్ ఘటనపై హీరో అల్లు అర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు. 20 ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. సంధ్యా థియేటర్ కు వచ్చేటప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారు? పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు? పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మీకు సమాచారం ఇచ్చారా? లేదా తొక్కిసలాటలో రేవంతి చనిపోయినట్లు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా లేదా? మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారని వంటి ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అడ్వకేట్ సమక్షంలోనే విచారణ కొనసాగుతోంది. ఈ మేరకు అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో దాదాపు 2 గంటలకు పైగా అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్షి యాదవ్, ఏసీపీ రమేష్, సిఐ రాజు నాయక్. తొక్కిసలాట కేసుపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ను సంధ్యా థియేటర్ కు తీసుకువెళ్తామని ముందే నోటీసుల్లో చెప్పారు పోలీసులు. కాసేపట్లో సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ ను తీసుకువచ్చే అవకాశం ఉంది.
ఎస్ చిక్కడపల్లి పిఎస్ దగ్గర నుంచి అడ్వకేట్ వర్మ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రేవతి అనే కుటుంబం రోడ్డు పాలైపోయింది. వాళ్ళ అబ్బాయి ఆసుపత్రి పాలైపోయి ఇప్పుడు చికిత్స పొందుతాడు, చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. సో ఈ కోణంలో ఏంటంటే ఇంత జరుగుతున్న క్రమంలో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. సో రిమాండ్ చేసిన తర్వాత దీనికి ఇంత ప్రాముఖ్యత రావడానికి వీళ్ళు అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్ ను పోలీస్ వాళ్ళను అబాస్ పాలు చేయాలని ఒకటి అంటే నిందించాలనే ఉద్దేశంతో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో వీళ్ళు ప్రాపర్ గా ఒకవేళ పోలీస్ వాళ్ళు అక్కడ సహకరించకుంటే, పోలీసు వాళ్ళు అక్కడ రాకుంటే ఇంకెన్ని ప్రాణాలు పోయేటో, ఇంకెంత మంది గాయాల పాయాల విషయం కూడా వాళ్ళు గోప్యంగా ఉంచారు. ఎందుకంటే అవును, ఇంతకు ముందు చూసుకుంటే కనుక చాలా వాటిల్లో కూడా ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ కేసుని ఎందుకు పర్టికులర్ గా ఇంత ఇదిగా చేయటం అంటే ఇది అంటే ఒక్కరినే టార్గెట్ చేసి ఒకళ్ళని టార్గెట్ చేసింది కాదమ్మా. ఎందుకంటే ఈయన అంటే అల్లు అర్జున్ ఆర్మీ అని సినిమా ఇండస్ట్రీ కాక ఇండస్ట్రీలో నేను ఒక్కడిని అని చెప్పి ఒక క్రియేటివిటీ చేసుకుంటాయి. సో ఆ క్రియేట్ చేసుకొని ఆయన హైప్ తీసుకోవడం ఆ ప్రయత్నంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ రావడం. ఎందుకంటే అక్కడికి వస్తే 2-3 లక్షలు, ఎందుకంటే అది కూడలి, ఎందుకంటే రకరకాల వ్యక్తులు ఆడు ఉంటారు, ఎందుకంటే ఉద్యోగస్తులు ఉంటారు, ఒక కాలనీ, ఒక క్రౌడ్ ఏరియా. సో ఆ క్రౌడ్ ఏరియాకి వస్తే ఆటోమేటిక్ గా జనాలు కూడా వస్తారు. జనాలకు వస్తే మనకు హైప్ పెరుగుతున్న ఉద్దేశం ముందు రావచ్చు, ఎందుకంటే ఒక దురుద్దేశం ఉండొచ్చు, ఆయన కాన్స్పిరసీ ఉండొచ్చు. సో ఆ కాన్స్పిరసీ లో భాగంగా సంధ్య థియేటర్ వచ్చాడు. ఆ సంధ్య థియేటర్ రావడం వల్లనే ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటన ఒకవేళ సంధ్య థియేటర్ రాకుండా ఉండుంటే అక్కడ ఎలాంటి సంఘటన జరగకపోతుంది. ఎందుకంటే మిగతా 4 థియేటర్లు ఎక్కడ కూడా చిన్న గాయాల పాల్గాలి, అంటే ఇంకొక విషయం ఏంటంటే మొన్న రీసెంట్లీ ఫస్ట్ టైం ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు బోన్సెస్ మాట్లాడా. సో ఏంటంటే బోన్సర్లతో వాళ్ళు ఏమన్నారు, అల్లు అర్జున్ వస్తున్న విషయం 10 days ముందుగానే మాకు తెలుసు, పర్మిషన్ కూడా తీసుకుంటాని. అంటే ఇక్కడ ఆయనకున్న చిన్న బుద్ధి ఆలోచన ఏంటంటే, అంటే ఆర్మీకి గానీ బౌన్సర్లకు కానీ సమాచారం ఇచ్చింది కానీ పోలీసు వాళ్ళకి లేదు. ఎందుకంటే ఆయన 2 hours ముందే ఆయన ట్విట్టర్ లో పెట్టినట్టు సమాచారం ఉంది. సో 2 hours ముందే పోలీస్ పర్మిషన్ అడిగినట్టు సమాచారం ఉంది. సో ఆ 2 hours ముందైనా కానీ, ఎందుకంటే ఆయన రావడం వల్ల చాలా మంది గుమిగూడతారు, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది, గాయాల పాయాల అవకాశం ఉందని చెప్పి పోలీసు వాళ్ళు హెచ్చరించారు. ఆ హెచ్చరికను కూడా బేఖాతరు చేసి అల్లు అర్జున్ రావడం అనేది అంటే ఈ దురదృష్టకరం. ఎందుకంటే మిగతా థియేటర్లు, పెద్ద థియేటర్లు ఉన్నా కానీ అక్కడ పోకుండా ఇక్కడ ఎక్కువ జనాలు ఎక్కువ ఉంటారు, సమీకరిస్తారు, జనాలు ఎక్కువ వస్తారు. దీనికి అంటే ఈ సంఘటన జరుగుతుందనే ఉద్దేశం కాదు, ఆయన ఒక ఆర్మీ డెవలప్ అవుతుందని చెప్పి ఆల్రెడీ ఆయన పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయాడు, ఇంకేం కావాలి? ఆల్రెడీ ఉంది ఆయనకి పాన్ ఇండియా లెవెల్లో. పాన్ ఇండియా ఉన్నా గానీ దేశానికి ప్రధానమంత్రి అయినా వాళ్ళ ఫాలోవర్స్ వెంట లేకుంటే ఆయనకు ఒక డిగ్రేడ్ గా ఉంటుంది. సో దానిలో అది మాట్లాడండి ఇక్కడ, అది దాంట్లో భాగంగా ఆయన హైప్, ఎందుకంటే జనాలు నా వెంబడి ఉన్నారని చెప్పి, అంటే ఏ కోణంలో ఆలోచించారో తెలియదు కదా. సో ఆర్మీ అంతా నా వెంబడి ఉన్నది, ప్రజలంతా నా వెంబడి ఉన్నారు, నా ప్రేక్షకులకు, మీ ప్రేక్షకులు అంటే నా ప్రేక్షకులు ఉన్నారు అనే ఉద్దేశం చూపించుకోవచ్చు కదా. సో ఆ కోణంలో ఈ థియేటర్ ను ఎన్నుకున్నాడు, ఇక్కడ వచ్చింది సంఘటన. ఓకే అన్న, లోపల ఏం జరగబోతుంది అంటారు? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మల్లన్న కూడా ఈ కేసును దానిలో కల్పేబుల్ హోమ్ సైడ్ అంటే ఆ అమ్మాయి రేవతి కుటుంబం చనిపోయింది. అంటే ఒక సామాన్య పౌరునికి ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తున్నారో అల్లు అర్జున్ గారు కూడా అట్లే ట్రీట్ చేస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అంటే చట్టం తన పని తాను చేసుకుంటున్న కోణం ఉంటే, అంటే ఒక సామాన్యమైన ఒక పౌరునికి ఎట్లా చూస్తారో అల్లు అర్జున్ గారు చూస్తున్న క్రమంలో ఆయనకు నోటీస్ ఇచ్చిండ్రు, ఆయన అరెస్ట్ చేసిండ్రు, రిమాండ్ చేసిండ్రు. ఎందుకంటే పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో వాళ్ళ పని వాళ్ళు ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఇంట్రీమ్ బెయిల్ కూడా తీసుకున్నారు. ఇంట్రీమ్ బెయిల్ తీసుకున్న క్రమంలో వాళ్ళు కొన్ని హైకోర్టు నియమ నిబంధనలు పెట్టింది. సో ఆ నియమ నిబంధనలు ఉల్లంఘించుకుంటూ ప్రెస్ మీట్ పెట్టి ఆ పోలీసు వాళ్ళ పైన అండ్ స్టేట్ గవర్నమెంట్ పైన అబాసు పాలు చేసే ప్రయత్నం చేసింది. సో అదే అబాసు పాలు చేసినా చేయకుండా పోలీసు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఏ విధంగా ఆ విధంగా చేస్తున్న క్రమంలో వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఈ రోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి, దానికి సంబంధించిన సమాచారం సేకరించడానికి అల్లు అర్జున్ గారిని పిలవడం జరిగింది. అల్లు అర్జున్ గారి స్టేట్మెంట్ కు కొంతమంది విట్నెస్ కు సంబంధించిన సమాచారం కరెక్ట్ ప్రాపర్ వేళ సింక్ కాకుంటే వాళ్ళు ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
అదే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే అల్లు అర్జున్ ఎందుకంటే ఏ విధంగా వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎంత డిస్టెన్స్ లో వచ్చారు, ఎంతమంది వచ్చారు, సో ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు, ఎంతమంది అభిమానులు ఉన్నారు, ఎంతమంది అల్లు అర్జున్ ఆర్మీ ఉన్నారు, దీని సంఘటన కారణం ఎవరు, ఎవరు ప్రొవోక్ చేయడం వల్ల ఇట్లా జరిగింది, ఎవరు తోపులాట చేసారు, ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒకవేళ వీళ్ళు తప్పుగా భావిస్తే ఆ ఇన్వెస్టిగేషన్ వేరే లెవెల్ ఉంటుంది. హైప్ అల్లు అర్జున్ తెచ్చుకున్నాడండి. అసలు ఇక్కడ రావాల్సిన పర్మిషన్ లేకుండా గానీ ఆయన వచ్చిండు. సో పర్మిషన్ లేకుండా గానీ ఆయన ర్యాలీ తీసుకున్నాడు, పర్మిషన్ లేకుండా గానీ ఆయన ఇంతమంది వెహికల్ తీసుకొచ్చినాడు, పర్మిషన్ లేకుండానే ఒక కూడల దగ్గరికి వచ్చిన కానీ కూడల దగ్గరికి వచ్చి ఒక 4 కూడలు అంటే ఒక ముషిరాబాద్ నుండి, సికింద్రాబాద్ నుండి, కోటి నుండి, విద్యానగర్ నుండి ఇటు ఇందిరాపురం ఎంత క్రౌడ్ ఉంటుందో మీకు తెలుసు. ఆ క్రౌడ్ ఉంటుందని తెలిసినా కానీ వచ్చిందంటే ఈయన హైప్ ఆయన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. సో ఆ హైప్ తీసుకురాని కానీ ఒక ప్రాణ నష్టం జరుగుతుందా, ఒక ఏం జరుగుతుందని ఒక ఆ స్పృహ మాత్రం అల్లు అర్జున్ గారు అంటే ఈ బెయిల్ కి సంబంధించి అంటే ఈ సంఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉండబోతుంది, దీనికి కారణం ఎవరు, ఒకవేళ పూర్తి స్థాయిలో ఈయన పూర్తి స్థాయి సమాచారాన్ని కోర్టుకు సబ్మిట్ చేసిందా లేదన్న విషయం పోలీస్ వాళ్ళకి తెలుస్తుంది. ఆ పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఏమన్నా సమాచారాన్ని గోప్యంగా ఉంచినా గానీ, ఏమన్నా విషయాన్ని ఇవ్వకుండా గానీ ఒకవేళ ఆ కోణంలో ఆలోచించి ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఒకవేళ తప్పుగా భావిస్తే ఇంటర్వ్యూ బెయిల్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి విచారణ ఇంకా మరి ఇప్పటికే దాదాపు కూడా అల్లు అర్జున్ కూడా విచారిస్తున్నారు. దానికి సంబంధించి ఆ విచారణలో సంబంధించి ఏదైతే సంజయ్ థియేటర్ అక్కడ ముఖ్యంగా అంటే దానికి సంబంధించి కూడా అక్కడికి ఎంతమంది వచ్చారు, అల్లు ఏదైతే ఆర్మీ ఎంతమంది ఉన్నారు, క్రౌడ్ బయటికి రావాల్సిన అవసరం ఏంటి, సంజయ్ థియేటర్ పర్మిషన్ లేదని తెలిసే వచ్చారా, టీఆర్ఓ ఏం చెప్పారు, లేదంటే అభివృద్ధి సంబంధించి ఏం చెప్పారు అన్న దానిపై కూడా పూర్తిగా విచారణ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా కూడా విచారించి అల్లు అర్జున్ నుంచి విచారణ చేస్తున్న సమయంలో అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి కూడా పోలీసులు మరికొద్ది సేపట్లో కూడా దాదాపు 2 గంటల పాటు విచారణ చేస్తున్నటువంటి పోలీసులు ఏంటంటే సంజయ్ థియేటర్ ఘటనకు సంబంధించి సినిమా థియేటర్ వచ్చే ముందు ఎంత మందితో వచ్చారు, అసలు ఎవరు రావాల్సిన అవసరం ఏంటి, అంతసేపు అంటే కావాలని అక్కడ ఎంత పెద్ద ఎత్తున అక్కడ సినిమా థియేటర్ దగ్గర ఉంటాయి, పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు, వాళ్ళ ఆర్మీ అంటే బెనిఫిట్స్ కాబట్టి పెద్ద ఎత్తున ఎట్లాగో సంబంధించి. కానీ ఈ అన్నిటికి సంబంధించి ఈ ప్రత్యేకాల జరిగిన అనంతరం కూడా మహిళ మృతి చెందింది అని కూడా ఏదైతే ఏసీపీ రమేష్ చెప్పారు, హీరోకి చెప్పడం, అనువాదికి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన క్లుప్తంగా దీనికి సంబంధించిన కేసు మాత్రం ఉంది. ఇక్కడ మాత్రం చికటపల్లి పోలీస్ స్టేషన్ ఇప్పటికే తన లీగల్ టీమ్ తో సహా మొత్తం కూడా విచారణ చేస్తా ఉన్నారు పోలీసులు. కానీ పోలీసుల ప్రశ్నలు ఒక్కొక్కటిగా కూడా అంటే ప్రతి ఒక్కటి కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. అవసరమైతే సంజయ్ థియేటర్ తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎక్కడ సీన్ అంటే ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏ టైంకు అక్కడ 9:30 నువ్వు చేరుకోవడం జరిగింది, ఆ టైంలో అప్పుడు అంత క్రౌడ్ ఉందని తెలిసి కూడా నువ్వు మళ్ళీ బయటకు వచ్చి షో చేయడం అంటే రోడ్ షో లాంటివి చేయడం, పైకి కార్ రూఫ్ పైకి ఎక్కి మళ్ళీ సినిమా అయిపోయిన అనంతరం కూడా పోలీసులు పంపించే సమయంలో కూడా ఘటన జరిగి తొక్కిసలు చెప్పిన సమయంలో కూడా మళ్ళీ దాదాపు 800 మీటర్ల పైకి కూడా రోడ్ షో నిర్వహించడం జరిగింది. దీని అన్నిటిపై కూడా అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, సంజయ్ థియేటర్ బౌన్సర్లను ఎంతమందిని పెట్టారు, ఆ బౌన్సర్లకు సంబంధించిన వివరాలు కూడా అడుగుతా ఉన్నారు. దానికి సంబంధించి అంటే ఇంతమందిని పెట్టుకోవాల్సిన అవసరం ఏందని కూడా మొత్తానికి మాత్రం అల్లు అర్జున్ విచారణ మాత్రం కొనసాగుతా ఉంది చికటపల్లి పోలీస్ స్టేషన్. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.